మనకి ప్రెసెంట్ కాంగ్రెస్ నేతలందరూ కూడా ఢిల్లీ వెళ్ళిపోయి అక్కడ బీసీ రిజర్వేషన్ల కోసం అని చెప్పేసి ధర్నా చేస్తూ ఉన్నారు కదా. మరి దీంట్లో భాగంగానే రేవంత్ రెడ్డి గారు కూడా దీని గురించి మాట్లాడటం జరిగింది. అయితే ఆయన ఏమన్నారు అంటే, ఇప్పుడు మేము ఏదైతే బీసీ రిజర్వేషన్ బిల్లు అక్కడ పెట్టామో దీన్ని కనుక ఆమోదం తెలపకపోతే ఖచ్చితంగా రేపు రాబోయే ఎన్నికల్లో మరి ఆ ప్లేస్లో ఇది పిఎం ప్లేస్లో మరి నరేంద్ర మోడీ గారిని దించేసి ఇక్కడ రాహుల్ గాంధీ గారిని ఖచ్చితంగా నెక్స్ట్ టైం అక్కడ కూర్చోబెడతాం అని చెప్పేసి మరి రేవంత్ రెడ్డి గారు అయితే మాట్లాడటం జరిగిందనమాట. సో దాంతోపాటు ఆయన అంటుంది ఏంటంటే, ఇప్పుడు మనకి బీసీ రిజర్వేషన్లో ఖచ్చితంగా 42% ఖచ్చితంగా ఇచ్చి తీరాల్సిందే. సో దీంట్లో భాగంగానే ఉద్యోగం, విద్య, అదేవిధంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇవి ఏవైతే ఉంటాయో వీటన్నిటిలో కూడా ఖచ్చితంగా బీసీలకి 42% రిజర్వేషన్ ఇచ్చి తీరాల్సిందే అని చెప్పేసి ఆయన మాట్లాడారు. ఇంకో విషయం ఏంటంటే, మరి మేమందరం కూడా వెళ్ళి మరి రాష్ట్రపతిని కలుద్దామంటే అటువైపు నరేంద్ర మోడీ గారు, అదేవిధంగా అమిత్ షా గారు వీళ్ళిద్దరు కూడా తన మీద ప్రెషర్ పెట్టేసి మమ్మల్ని కలవనీయకుండా చేశారు అని చెప్పేసి కొన్ని కామెంట్స్ అయితే చేశారనమాట.